వైసీపీ ఫైర్ బ్రాండ్లో ఫైర్ తగ్గిందా? మాట్లాడితే చాలు కేసు కట్టేస్తున్నారా? మరో 3 ఏండ్లు మౌనమేనని కూడా భావిస్తున్నారా? జగన్ కూడా వారిని కదిలించడం లేదా? మాట్లాడకపోవటమే తమకు శ్రీరామ రక్ష అని భావిస్తున్నారా? ఇందుకీ వైసీపీలో మాట్లాడేందుకు భయపడుతున్న వారెవరు? వైసీపీలో ఇబ్బందిగా మారిన కొందరు తీరు. మరో 3 ఏండ్లు మౌనంగా వైసీపీ ఫైర్ బ్రాండ్లు. టీడీపీ జనసేనపై భూతు మాటలు. ఓటమి తరువాత బయటకు రాని నేతలు. పార్టీ తరఫున గలం విప్పేందుకు భయం. వైసీపీలో కొంతమంది నాయకుల పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరు కావచ్చు, వారి నోటు దురుసు కావచ్చు, కారణాలు ఏమైనా మరొక 3 సంవత్సరాల వరకు వారు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలపై వ్యక్తిగత దూషణలకు దిగటం, వ్యక్తిగత విమర్శలు చేయటం, అదేవిధంగా బూతులతో విరుచుకుపడ్డారు. తద్వారా వారు సాధించింది ఏమీ లేకపోగా వ్యక్తిగతంగా వారి పరువును కూడా పోగొట్టుకున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుడివాడ అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని, నెల్లూరు సిటీ అప్పటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రోజా, పేర్ని నాని వంటి వారు కీలకంగా నిలిచారు. వారు నోరు విప్పితే టీడీపీ నేతలపైన, జనసేన నాయకులపైన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలు, ద్వితీయ శ్రేణి కీలక నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా బూతులతో విరుచుకుపడ్డారు. ఫలితంగా వారిపై తీవ్ర విమర్శలు వచ్చినా మార్పైతే కనిపించలేదు. ఇది చివరికి ఎన్నికల్లో ఓటమికి కూడా దారితీసింది. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే, పార్టీ ఓటమి పాలైన 1.5 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటి వరకు ఈ నాయకులు ఎవరూ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పార్టీ తరఫున గలం వినిపించింది కూడా లేదు. ఇటీవల కాలంలో అనిల్ కుమార్ కొంత మేరకు మాట్లాడినప్పటికీ ఆయన మీద కూడా గనుల కేసు నమోదైంది. దీంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎలాంటి కేసులు ఇప్పటి వరకు నమోదు కాకపోయినా బియ్యం అక్రమ రవాణా కేసులు మాత్రం ఎదురు చూస్తున్నాయి. ఇక కొడాలి నాని విషయంలో కేసుల పరంపరకు లెక్కే లేకుండా పోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్న నాయకులంతా ఇప్పట్లో మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కానీ, ప్రజల్లోకి వచ్చే పరిస్థితి కానీ కనిపించకపోవడం, మరొక 3 ఏండ్ల పాటు పరిస్థితి ఇలాగే ఉండటం వంటివి స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని పార్టీ కూడా ఎటువంటి బలవంతం చేయటం లేదు. మీరు ప్రజల్లోకి రండి, పార్టీ తరఫున వాయిస్ వినిపించండి అని పార్టీ అధినేత కూడా ఎక్కడా చెప్పకపోవడం మరొక విశేషం. ఏది ఏమైనా ఫైర్ బ్రాండ్లుగా చలామణైన వారు ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంగా మారటం, వివాదాలకు కేంద్రంగా మారటంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం.